కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితేనో ఏం చేశారంటే ఆయన అభివృద్ధి చేశాను అని చెప్తాను. ఏం చేశారు మీకు తెలియాలి. ఎత్తి మాట అన్నా ముందు రోజాకి పగిలిపోద్ది. అది వచ్చిందంటే దానికి సినిమాలకు కూడా పనికి రాకుండా కొడతాం. ఏం అభివృద్ధి చేశాడండి? గట్టిగా వాన పడితే కోనేరు సెంటర్ ఇప్పటికీ అట్లాగే ఉంది. కోనేరునే తలపిస్తుంది. పోటీ ఎవరు కట్టారు మరి? కొలిరోజు కట్టారండి పోటు. ఏం గెలుస్తాడు? పిల్లకాయ ఏం గెలుస్తాడు? ఎక్కడ ఏం మాట్లాడతాడు అర్థం కాదు. వెనకాల వేసుకుని డ్రింకులకి ఆటికి ఈటికి తిరగటం తప్పితే రాజకీయాలు ఏమన్నా తెలుసా? మాకేం రాలేదండి. మాకేమీ రాలే. వికలాంగులకి ఏదైనా పని మీద వెళ్ళినా సరే మా వికలాంగుల్ని ఏ ఆఫీస్కి వెళ్ళినా మాకు పని చేయలేదు. ప్రస్తుతానికి మనం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితేనో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి మాజీ మంత్రి కొల్లి రవీంద్ర అయితే పోటీ చేస్తున్నారు. అయితే వీరిద్దరిలో ప్రజలు ఎవరికి పట్టం కొట్టబోతున్నారు అనే అంశం మీద మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది అయితే ప్రజలైతే మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది? టీడీపీ గెలుస్తుంది. ఎందుకు టీడీపీ గెలవాలి? టీడీపీయే కావాలన్న, టీడీపీయే కావాలి. ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వంలో మాకు ఏది రాల. నాకుగా నేను చెప్తున్నా, మా విలేజ్లో మాకు ఏది రానివ్వాల. అందుకే మాకు టీడీపీయే కావాలి. ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలబోతుందా, వైఎస్ఆర్సీపీ గెలబోతుందా? అవన్నీ మనం ఎట్లా చెప్తామండి? చెప్పలేరా? ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలబోతుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలబోతుందా? ఏం చెప్తాం? అది మనం ఎలా చెప్తాం? అది ఎలక్షన్లో ఓటేసే పరిస్థితిని బట్టి ఆధారపడద్ది. ప్రజలకి మంచి జరిగింది అని కనుక అనుకుంటే ప్రజలు జగన్ కోటేస్తారు. జరగలేదని కానీ భావిస్తే తెలుగుదేశం, జనసేన కోటేస్తారు. వెరీ సింపుల్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందా, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలవబోతుందా? కూటమి ఎజెండా నచ్చితే జనానికి కూటమికి వేస్తారు. వైఎస్ఆర్సీపీ ఎజెండా పనితనం నచ్చితే వైఎస్ఆర్సీపీకి వేస్తారు. ప్రజల యొక్క నాడు ఎలా ఉందో ఎవరికేం అర్థం కాక కాము కూర్చున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ గెలుస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తులకు కలిసినవి. అజెండా ఇదితో విజయంతో కొల్లు రవీంద్ర గారు, మరి ఇక్కడున్న జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా విజయంతోనే వస్తారు. అయితే మంత్రి పేరు నాని మా కొడుకుని నిలబెట్టాను, భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాడు. ఏం గెలుస్తాడు? పిల్లకాయ ఏం గెలుస్తాడు? ఎక్కడ ఏం మాట్లాడతాడు అర్థం కాదు. పిల్లకాయ ఎవరో కిట్టు బాబు. ఆ కిట్టు ఏం మాట్లాడతాడు? ఈ పెద్దవాడికి ఏమైనా న్యాయం చేస్తాడు? ఏమన్నా అనుభవం ఉందా? నేను తండ్రి ఉన్నాను, నేను అనుభవస్తుని, వెనకాల ఉండి నేను నడిపిస్తానని అనుకుంటున్నాడేమో. ఎక్కడెక్కడ ఆజర్కాలు ఏం జరుగుతున్నాయో తండ్రికి తెలుసా? కొడుకు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఎవరికైనా తెలుసా? ఏమీ తెలియదు. అతను ఒక యూత్. ఆ యూత్కి వెనకాల వేసుకుని డ్రింకులకి ఆటికి ఈటికి తిరగటం తప్పితే రాజకీయాలు ఏమన్నా తెలుసా? కొడుక్కి ఏమీ తెలియదు. మరి పెద్దోళ్ళు అనుభవస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో టీడీపీ విషయంలోనే అనుభవస్తులు ఉన్నారు. పేదోళ్ళకి ఎలా చేయాలో, మరి కత్మ వాళ్ళకి ఎవరికైనా సరే న్యాయం చేయాలంటే టీడీపీ తర్వాతే. ఇప్పుడు పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనె ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా అంతకేతం 70 రూపాయలు కేజీ నూనె ప్యాకెట్ ఉండేది, ఇప్పుడు 200 రూపాయలు. మరి గ్యాస్ బండ 500కి వచ్చేది, ఇప్పుడు 1200 రూపాయలు. మరి అన్ని బస్ ఛార్జీలు కానీ ఏమన్నా కానీ అన్ని ఛార్జీలు అన్నీ పేదవాళ్ళు ఒక 500 కష్టపడుకుంటున్నారంటే 300, 400 తెల్లారులేగితే 100 రూపాయలు, 10 రూపాయలు కాగితంలా ఖర్చు పెట్టేసేస్తున్నారు. ఏది అభివృద్ధి అనేది ఏది? ఇప్పుడు అలాగే కిట్టు ఉన్నాడు. కిట్టుకి ఏమైనా అనుభవం ఉందా? పిల్లకాకి. అలాగే జగన్ కూడా పిల్లకాకే. రాజకీయం అంటే ఏంటో తెలీదు. అనుభవస్తుడు చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఇక్కడ కొల్లు రవీంద్ర గారు, కొనకాల నారాయణరావు గారు, మన టీడీపీ హయాంలో పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఇది చేయాలని వాళ్ళకి తెలుసు. ఏదైనా కొంతమంది బ్రతుకుతున్నారు అంటే టీడీపీ విషయంలోనే బ్రతుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా, తెలుగుదేశం గెలుస్తుందా? తెలుగుదేశం గెలవాలండి. అంటే మీరు అందులు కదా, మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పథకాలు అవి కూడా వచ్చి ఉంటాయి కదా. మీరు మాకేం రాలేదండి. మాకేమీ రాలే. వికలాంగులకి మాకు చంద్రబాబు ఇచ్చిన 3000 రూపాయలే ఇస్తున్నారు అండి.
మాకు చంద్రబాబు గారే మేలు చేశాడు. పెన్షన్ అనేది 3000 రూపాయలు చంద్రబాబు గారే చేశారు అండి. మాకు ఎటువంటి వికలాంగులకి ఆఖరికి ఆఫీస్కి వెళ్ళినా మాకు ఈ 5 ఏళ్ళలో ఒక పని కాడ అవ్వలేదు. ఏదైనా పని మీద వెళ్ళినా సరే మా వికలాంగుల్ని ఏ ఆఫీస్కి వెళ్ళినా మాకు పని చేయలేదు. చాలా ఇబ్బందులు పడ్డాం. వికలాంగులు ఏంటి, ఇంకొకరు ఏంటి అండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఈ 5 ఏళ్ళలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి పనులు అయినాయి, కానీ మనలాంటి వాళ్ళకి ఎవరికి భేదవాడికి పని అవ్వలేదు. మచిలీపట్నంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? అమ్మో నాకు తెలియదు. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? బీజేపీ గెలుస్తుంది. అంటే బీజేపీ అంటే ఉమ్మడి పార్టీ అనే అంతేగా మరి. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా, టీడీపీ పార్టీ గెలుస్తుందా? వైఎస్ఆర్సీపీ. ఎంత మెజార్టీ అంటే చెప్పలేను, కానీ వైఎస్ఆర్ అన్న వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? మచిలీపట్నంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? తెలీదు, మాకు నానిబాబు సారే గెలవాలనండి. నానిబాబు సార్ జగన్. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో వైసీపీ గెలుస్తుందంట, టీడీపీ గెలుస్తుందంట? ఏమండి మాది మచిలీపట్నం కాదు, విజయవాడ. నాకు ఇక్కడ లోకల్ తెలియదు. సరే, రాష్ట్రంలో తెలుగుదేశం గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? నా అభిప్రాయం అయితే వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. అమ్మా నువ్వు? వైసీపీ గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో తెలుగుదేశం గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? తెలీదా? తమ్ముడు నువ్వు ఏ పార్టీ గెలుస్తున్నాయి కదా? నువ్వే గెలుస్తావు. నువ్వు పోటీ చేస్తావా? ఏ పార్టీ గెలుస్తున్నాయి కదా? నువ్వే గెలుస్తావు. నువ్వు పోటీ చేస్తావా? వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, వైసీపీ లేకపోతే టీడీపీ? అమ్మ నీకు? అమ్మ నీకు? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మాటలు రావా? యాక్టింగ్ చేస్తున్నట్టు మళ్ళీ చెప్పు. యాక్టింగ్ చేస్తున్నావు. నమస్తే. ఎవరు? అందరూ. ఇక్కడ వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్సీపీ. ఎంత మెజార్టీ? 30 నుంచి 40. అందరూ అభివృద్ధి చేయలేదు అంటున్నారు, మరి కిట్టు గెలుస్తాడా? మరి పోటీ ఎవరు కట్టారు? మరి పేరు కొల్లిరాజు కట్టాడు. పోర్టు కట్టాడా ఆయన? మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నక్కుతారా, తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా నక్కుతారా? ఖచ్చితంగా కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు ఇక్కడ. అయితే ఇప్పటికే మాజీ మంత్రి పేరునాని తనడు కదా, ఇక్కడ బోల్డ్ అభివృద్ధి చేశాను, గెలుపు మాదే అంటున్నారు. ఏం చేశారంటే ఆయన? అభివృద్ధి చేశాను అని చెప్తున్నారు. ఏం చేశారు మీకు తెలియలేదు? టెక్కో ఇల్లు కట్టిన వాటికి రంగులు వేసుకున్నారండి ఈయన, పేర్ని నాని గారు. కొల్లు రవీంద్ర గారు కట్టిన G+ ఇళ్ళకి రంగులు వేసుకున్నారు. ఇంకా ఆయన చేసిన వెంటనే రవీంద్ర గారు శాంక్షన్ చేసిన రోడ్లన్నీ కూడా ఈయన ఇప్పుడు వేస్తున్నాడు. ఈయన కంటే తీసుకొచ్చింది ఏమీ లేదు. అసలు పేదవాళ్ళకి ఉచిత పట్టాలని చెప్తున్నాడు, అటు మీద ముద్రలు లేవు, MRO ముద్రలు సంతకాలు ఏమీ లేవు, కొత్తగా పేపర్లు ఇస్తున్నాడు వాళ్ళకి. పేదవాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ కదా, అవి తీసుకు దాచేసుకుంటున్నారు వాళ్ళు. పాపం చెప్పినా బాగా పాపం రవీంద్ర గారు ఈ మధ్య బాగా చేశారండి, ధర్నా చేసినట్టున్నారు, దాని గురించి బాగా చేశారండి. ఖచ్చితంగా రవీంద్ర గెలుస్తారండి మచిలీపట్నంలో. 50,000 మెజార్టీతో గెలుస్తారు ఈజీగా. ప్రజలకు తెలిసిపోతుందండి ఇప్పుడు మనం ఎంత నాటకాలు వేసినా వాళ్ళు ప్రజలు గమనిస్తారు కదా. అది రంగా గారికి ఇక్కడ అనుబంధం చాలా ఉంది. ఆయన ప్రతి ఏరియా ప్రతి పేట తెలుసు అంటండి. అంటే మేమంటే చిన్నపిల్లలు ఆ టైంలో అందరూ అనుకుంటారు ఇక్కడ బందర్కి కొన్ని వంగవీటి మోహన్ రంగా గారికి మంచి అనుబంధం ఉందండి. అలాంటప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టకుండా ఈరోజు కృష్ణ పెట్టకుండా ఆయన అవమానించపరిచారు కదండి. వంగవీటి రంగా గారు అభిమానులు కాపు బిడ్డలు ఎలా వేస్తారు ఓట్లు వాళ్ళకి? అది చెప్పండి మీరు. కాపులకు అనేది మనకు అందరికీ ఫీలింగ్ ఉంటుంది కదా. వంగవీటి మోహన్ రంగా గారు అంటే మాకు ఆరాధ్య దైవంలాగా ఉంటుంది సహజంగా. అలాంటి ఆయన పేరు పెట్టకుండా ఎన్నిసార్లు చెప్పినా చేయలేదు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే మాజీ మంత్రి పేరునని ఎన్నో వ్యంగ్యంగా ఎన్నో వ్యాఖ్యలు తీశారు, దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు అదే నేను చెప్పేది, అక్కడ వంగవీటి మోహన్ రంగా గారినేమో ఇలాగా ఆయన పేరు పెట్టకుండా అవమానపరిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపబిడ్డ బయటకు వచ్చి చేద్దాం అనుకుంటుంటే ఆయన అనేక రకాల హింస పెట్టారండి. మేము పొత్తు కుదరక ముందు కూడా మాజీ మంత్రి రవీంద్ర గారు పాపం సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అలాంటి మాట్లాడి చాలా తప్పని. పొత్తు అనేది మొన్న మధ్య కుదిరింది, అంతకుముందు కూడా కొల్లు రవీంద్ర గారు నేను చాలాసార్లు చూశాను. పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పని కొల్లు రవీంద్ర గారు గట్టిగా ఖండించారు ఆ విషయాన్ని. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో వైసీపీ గెలవబోతుందా, టీడీపీ గెలవబోతుందా? వైసీపీ. ఎంత మెజార్టీ? మెజార్టీ అంటే చెప్పలేమన్నా, కానీ వైసీపీనే గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా, తెలుగుదేశం గెలుస్తుందా? ఖచ్చితంగా పక్కాగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. రవీంద్ర గారు ఎంత మంచి వ్యక్తి అనేది ఇక్కడ బందరు ప్రజలకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని చెప్తారు. అయితే మాజీ మంత్రి పేరునాని
నేను చాలా అభివృద్ధి చేశాను, నా తనాన్ని గెలిపించడానికి తిరుగుతున్నారు. గెలుస్తానన్న ధీమాతో కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం అభివృద్ధి చేశాడండి? గట్టిగా వాన పడితే కోనేరు సెంటర్ ఇప్పటికీ అట్లాగే ఉంది. కోనేరునే తలపిస్తుంది. పోర్టు అన్నాడు, అది అక్కడే ఆగిపోయింది. ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏం కనిపించట్లేదు. అయితే ఎంత మెజార్టీ వస్తుందంట? నాకు తెలుసు వాళ్ళకి డిపాజిట్లు అయితే రావు. వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో రవీంద్ర గారు గెలుస్తారు. ఎన్నికల్లో మచిలీపట్నంలో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి కొల్లి రవీంద్ర గెలుస్తాడా, మాజీ మంత్రి తనయుడు కిట్టు నగ్గుతాడా? రవీంద్ర గారు గెలుస్తారు. రవీంద్ర గారు సార్. మరి మాజీ మంత్రి నేను బాగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేశానని చెప్తున్నాను. 4 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు డెవలప్ చేయడానికి 4 సంవత్సరాలు జనాల్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఉండదు కదా. ఎంత మెజార్టీలో గెలుస్తాడు రవీంద్ర? మెజార్టీ అనేది అబౌట్ 10,000 అబౌవ్ వస్తుంది. 10,000 మెజార్టీతో గెలుస్తాడు. మచిలీపట్నంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేక టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గెలుస్తారు? టీడీపీ జనసేన అదే బీజేపీ ముగ్గురు కలిసి గెలుస్తారు. పేరు నాని అనేవాడు గెలవాడు. ఎందుకంటే టిక్కో ఇల్లు అన్నాడు, ఆడు ముఖానికి వేసుకున్నాడు, శవానికి వేసుకున్నట్టు రంగులు వేసుకున్నాడు. ఆ రంగులు వేసుకున్నవాడు ఆ రంగుల్లోనే పోతాడు. కానీ మనం డబ్బులు కట్టిన వాళ్ళకి డబ్బులు ఇల్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చామన్నారు. ఏమి ఇచ్చాడు ఆవిడ దేవసం? ఏమి ఇవ్వలా. రంజాన్ తోఫా లేదు, కృష్ణ మాసది లేదు, సంక్రాంతి లేదు, ఏమీ లేదు. వాడి ఇంట్లోది వాడు చూసుకుంటాం. 6 అవుతే ఇంట్లోకి వెళ్ళిపోతామే సరిపోద్ది. కానీ ప్రజలు ఏమి తిన్నారు ఎట్టా ఉన్నారని లేదు. ఆడోళ్ళకి ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారంట. ఆడోళ్ళకి ఏం చేయట్లేదు. ఆడు ఉట్ట సన్నాసి ఆడు. కానీ ఇక కిట్టు వస్తాడంట. కిట్టు అసలు రాడు. ఆడు దోమలాగా నలిపేస్తారు ఆడికి. మన టీడీపీయే గెలుస్తుంది. మా రవీంద్ర గారి గోరికి కూడా సరిపోడు కిట్టుగాడు. అయితే వైసీపీ వాళ్ళంతా ముస్లిమాన్స్, అదే ముస్లిం సోదరులంతా కూడా సామాజిక వర్గం అంతా కూడా మాకు వైసీపీకి అండగా ఉన్నారని తెలిసింది. అంటే వైసీపీకి మీరు ముస్లిమాన్స్ అంతా కూడా వైసీపీకి అండగా ఉన్నారా లేక టీడీపీకి అండగా ఉంటారా? టీడీపీకి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఎక్కడ తీసేస్తారు అన్నట్టుగానే ఉన్నారు. కానీ భయంలో ఓట్లు వేసేటప్పుడు నీకేస్తారో మాకేస్తారో తెలుసు, టీడీపీకి వేస్తారో నీకేస్తారో తెలుసు. వాళ్ళు ఏమంటున్నారు, ఆడు ఎప్పుడు పోతాడా అనిపిస్తుంది ఆడికి ఏమి అంత సినిమా లేదు. కానీ వాళ్ళు చెప్పుకుంటాను ఆడు భజన ఆడు కొట్టుకోనివ్వండి, ఏం పర్వాలేదు, భజన కొట్టుకుంటే ఏం పర్వాలేదు, దానికి సంబంధం ఏం లేదు. మా ముస్లిమ్స్ అందరూ కలిపి మన వాళ్ళందరికీ వేస్తారు. ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ముగ్గురికే వేస్తారు. కానీ ముస్లిమ్స్కి ఏమంటున్నారు, బీజేపీ వచ్చిన తర్వాత ముస్లిమ్స్కి వేయరు అంటున్నారు. ముస్లిమ్సే వేస్తారు. ముస్లిమ్స్తోనే గెలుస్తారు. గెలిచి చూపిస్తాం. అప్పుడు చెప్తాం పేరు నానికి. కానీ వైసీపీ వాళ్ళు ఎవరెవరు రోజా ఉంది, దానికి మాత్రం బాగా మూడింది. ఒక ఛాన్స్ ఇవ్వమని వచ్చింది. ఏం చేసింది ఆ ముండ? ఏం చేసింది? ఏం చేయలేదు. ఏం చేసింది? అందరికీ తాగుడికి ఎక్కడ పడితే అక్కడ తాగి పడుకుంటున్నారు. ఎవరి జీవితాలు పాడు చేస్తావు నువ్వు? ఎవరి తాళ్ళు తెంపుతావు నువ్వెవరు? నువ్వు సినిమాలో వచ్చిన దానివి సినిమాలో ఉండు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 3 కాదు 40 చేసుకుంటాడు. మగాడు ఎంతైనా చేసుకుంటాడు. నీకెందుకు? నువ్వు ఒకసారి బాట పడవు. నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి అన్నావు చూడు. నువ్వు కూడా చేసుకోమందా సినిమాలు? దానికి ఏం సంబంధం లేదు. ముందు మనం కట్టిన ఇల్లు మాకిస్తానికి ఏంటండి? మన ఇచ్చిన ఇల్లులు మాకిస్తానికి ఏంటి? ఆ దొడ్డి హమాం కూడా సరిపోదు. ఇచ్చావు నువ్వు, కట్టేసుకోండి అన్నావు. ఏం కడతాడు? దేనికి పనికి వస్తుంది? అది మొగుడు పెళ్ళాలకు పనికి వస్తుందా? దేనికి పనికి రావండి. బాత్రూమ్ లెట్రిన్ కట్టుకుంటానికే పనికి వస్తాయి. వాళ్ళు ఏమి ఇచ్చి ఇప్పుడు దాకా చెప్తున్నాము. ఆడు వైసీపీ అనేవాడు రాడు. చంద్రబాబు గారు మాత్రం వస్తారు. అప్పుడు చెప్తాం. ఒక్కొక్కళ్ళు మాకెన్ని చేశారో అవన్నీ లోకేష్ గారు రెడ్ బుక్లో కాదు, మేము రాస్తున్నాం. రెడ్ బుక్లో లేడీస్ మొత్తం రాస్తున్నాం. రెడ్ బుక్ అనేది మేము రాస్తున్నాం. మాకు ఎన్ని చేశారో అవన్నీ మేము చేసి చూపిస్తాం. అయితే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా మీ మాజీ మంత్రి ఎమ్మెల్యే పేరునైతే విమర్శించారు. దాన్ని మీరు ఏ రకంగా ఖండిస్తారు? ఏ రకంగా ఏముంది? ఆ పేరునాన్ని దేనికి పనికిరాడు. ఖండిస్తానికి కూడా అర్హత లేదు. దేనికి ఖండిస్తున్నాడు? ఏమని ఖండిస్తున్నాడు? అన్నీ చేస్తున్నారనా?
సీసీ రోడ్లు వేసింది మనం, బల్బులు వేసింది మనం, అన్నిటికీ అభివృద్ధి చేసింది మనం. పంపులో నీళ్లు వదలాలంటే మనం చేసాం. అన్నీ మనం చేసిన దాంట్లోకి వచ్చి ఈడొచ్చి ముద్ర వేసుకుని రంగులు వేసుకుని నేను చేశాను అంటున్నారు. ఎవరికి ఎంత లంచాలు ఇచ్చి మాట్లాడించుకుంటున్నారో మాకు అనవసరం. అందరికీ చెప్తున్నాను, నీతిగా నిజాయితీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకుని జనాలు మాట్లాడతాం నేర్చుకోండి. ఏంటి మా రవి గారి గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ, పేర్నాని గురించి కానీ కొల్లెత్తి మాట అన్నా ముందు రోజాకి పగిలిపోద్ది. రోజా వచ్చిందంటే శంషీర్కి దాదా ఒక ఆడకి దానికి పుట్టిందైతే ఆడది కనుక శత్రువు. అది వచ్చిందంటే దానికి సినిమాలకు కూడా పనికి రాకుండా కొడతాం.